హాయ్ అండి. మనం శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి మరియు నీలకంఠ స్వామి వారి దేవాలయానికి వచ్చామండి. ఇది రోడ్ నెంబర్ 2 అండ్ కూకట్పల్లిలో ఉంటుందండి. కేపీహెచ్‌పి. మనము బస్ స్టాండ్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్ట్రెయిట్‌గా కొంచెం లోనకొచ్చేసరికి మనకి ఈ గుడి అనేది ఉంటుందండి. ఇది రోడ్ నెంబర్ 2లో ఉంటుందండి. ఇక్కడికొచ్చి స్థాపించిన వచ్చేసి సుబ్రహ్మణ్య కూచిపూడి. ఈయన వచ్చి 1980లో స్థాపించారండి. 82లో స్థాపించారండి. ఫస్ట్ ఈ గుడి వచ్చేసరికి మనకి అదండి ఎవరెవరు స్థాపించారు ఏంటిదనేది మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ ఈ గుడి వచ్చేసరికి మెయిన్ మనకి రోడ్డు మీద ఉంటుందండి. మనం ఇన్నిట్లోనే చాలా దేవుళ్ళు ఉంటారని ఒకరొకరి తర్వాత దర్శించుకుందాము. మొదట ఈయన 1 ఫీట్ విగ్రహాన్ని మనకి ఇక్కడ పెట్టారండి. అంటే ఆ తర్వాతకి కొన్ని రోజుల తర్వాతకి మనకి 5 ఫీట్ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. తర్వాత ఈ గుడి వచ్చేసరికి ఇగోండి ఇక్కడ శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి మరి నీలకంఠ స్వామి వారి దేవాలయం. ఒకసారి లోపలికి వెళ్ళి అసలుకి ఏంటిది ఒకసారి గుడి దండం పెట్టుకోండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము అదంతా నేను చూపిస్తున్నాను. చాలామంది పూజలు చేసుకుంటూ ఉంటారండి. మీరు కూడా చూడొచ్చు. ఇది ఒకసారి మొత్తం గుడి ఎలా ఉంటుంది ఏంటిదో చూద్దాము. ఈ గుడిలో వచ్చేసరికి మెయిన్ ప్రత్యేకత ఏంటిదంటే అండి, మొత్తం ఈ గుడిలోనే మనకి శివుడు అండ్ వినాయకుడు అండ్ దుర్గాదేవి అందరి దేవుళ్ళు దర్శనం చేసుకోవచ్చు. ఈ గుడి యొక్క మెయిన్ ఏంటిదంటేనండి 11 ప్రదక్షిణాలు చేస్తూ 41 రోజులు చేయడం వల్ల ఇక్కడ కోరికలు తీరుతాయి అని చెప్తారండి. లైక్ మనము చిలుకూరులో ఎలా చేస్తామో అలానే ఇక్కడ కూడా ఒక చిట్టి ఇస్తారండి. ఆ చిట్టిలో మనకి 41 రోజులు 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారండి. ఒకసారి దేవుడిని దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇగో నేను చెప్పాను కదండి 1 ఫీట్ వినాయకుడు, ఇక్కడ 1 ఫీట్ ఆంజనేయ స్వామి అన్నాను కదా, ఇక్కడ ఉన్నారు చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది. ఒకసారి దర్శనం చేసుకుందామండి. దర్శనం చేసుకుంటే ఒకసారి ధ్వజస్తంభానికి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ 64 ఫీట్ల బాటమ్ టు టాప్ ఉండే ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడొచ్చు. ఈయన వచ్చి పంచముఖ ఆంజనేయ స్వామి అంటారండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఆకు పూజ అండ్ వడమాల అనేవి చేస్తూ ఉంటారండి రోడ్ నెంబర్ 2లో. అండ్ ఇక్కడ మెయిన్ ప్రత్యేక పూజ ఏంటిదంటే ఉగాది రోజు, నవమి రోజు, హనుమాన్ జయంతి బాగా పూజలు చేస్తుంటారు. నేను చెప్పాను కదండి వినాయకుడి గుడి ఉంది అని చెప్పి. ఇదిగోండి వినాయకుడి గుడి అండ్ శివుడి గుడి. ఇక్కడ అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయండి. అండ్ హనుమాన్ జయంతి కూడా బాగా చేస్తుంటారు. ఇక్కడ దసరా, సంక్రాంతి, పొంగల్, తర్వాత సుబ్రహ్మణ్యాష్టమి ఇలా చాలా చేస్తూ ఉంటారండి. అండ్ ముక్కోటి ఏకాదశి అనేది మెయిన్గా గ్రాండ్గా చేస్తుంటారండి. 2 వీలర్స్ 4 వీలర్స్ పూజలు కూడా ఎక్కువ చేస్తుంటారు. శివునికి అభిషేకం కూడా చేస్తుంటారు. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి 5:30 మార్నింగ్ 5:30కి పూజలు చేస్తారండి. ఈవినింగ్ మామూలు సాటర్డే సండేస్ వచ్చి 11:30కి పూజ చేస్తారండి. మనకి ట్యూస్డే అన్నదానం జరుగుతుందండి. నేను ఒక నెంబర్ కూడా ఏమైనా ఎంక్వైరీ కావాలంటే నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఆషాఢము, కృష్ణాష్టమి ఇలాంటి పూజలన్నీ చాలా జరుగుతూ ఉంటాయండి. ఒక్కసారి విజిట్ చేయండి. ఇక్కడ గుడి వచ్చేసరికి మనకి రోడ్ నెంబర్ 2 కేపీహెచ్‌పిలో ఉందండి. శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి నీలకంఠ స్వామి ఆలయం. ఇది చాలా మహిమ గలవారని చెప్పి అందరూ చెప్తుంటారు. నేను గుడిలో వెళ్ళినప్పుడు నేను చాలామందిని చూశారు. వాళ్ళు ప్రదక్షిణ చేయడం అవన్నీ చూడటము. అండ్ ఇంకొకటి కొన్ని దేవుడిని ఒకసారి దర్శించుకోండి. దర్శించుకున్న తర్వాత మీకు ఈ వీడియో మీకు బాగా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.